వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. ఎరువుల కోసం ఎదురు చూపులు, పాల్వంచకు మహర్దశ, బతికి బయటపడ్డ సిక్కోలు వాసులు, అమ్మకే అమ్మగా మారిన చిన్నారి. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశారు భద్రతా బలగాలు. ఠానా కొంట ప్రాంతం పరిధిలోని కొంట గొల్లపల్లి రోడ్డులోని బండా గ్రామం సమీపంలో కూంబింగ్ చేస్తుండగా 5 కిలోల ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన బాంబులను అక్కడే నిర్వీర్యం చేశారు. కృష్ణా జలాలను ఏపీ దోచుకెళ్తుంటే రాష్ట్ర సర్కార్కి సోయి లేకుండా పోయిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రధాన ప్రతిపక్షంగా మేము గుర్తించిన తర్వాత హడావిడి చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. కాలువలో రోజుకు 10,000 టీఎంసీలు 3 నెలలకెళ్ళి పోతుంటే మీరు ఏం చేస్తుండ్రు? రేపు మనకు నాగార్జున సాగర్ కింద ఎడమ కాలువ కింద 6,30,000 ఎకరాల పంట ఉన్నది. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద 2,30,000 ఎకరాల పంట ఉన్నది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద దాదాపు 2.5 లక్షల ఎకరాల పంట ఉన్నది. రేపు హైదరాబాద్ మంచినీళ్ళు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ మంచినీళ్ళు కూడా దాని మీద ఆధారపడ్డాయి. మొత్తం నీళ్లు పోయినాక గుడ్ల పగిసి చూస్తారా? పంటలు ఎండిపోతే రేపు ప్రజలకు తాగునీటి అవసరాలు ఉండేయని మేము కొట్లాడితే గప్పుడు నిద్రలేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కేఆర్ఎంబీ చైర్మన్ కలిసిండు. గప్పుడు వీళ్ళు సెక్రటరీల మీటింగ్ పెట్టుకుని మొన్న పోయి సెక్రటరీల మీటింగ్లో లేలే మా వాటా కావాలని అడుగుతారు. ఎప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టు. న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే ఈ నెల 11న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. వర్గీకరణను అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా చేయాలన్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గంలోనూ 2 మాదిగలకు అవకాశం కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ రూపంలో చేపట్టాలని డిమాండ్ చేస్తూ మార్చి 3 నుంచి 10 వరకు డిమాండ్లతో కూడిన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు మందకృష్ణ. మార్చి 10 లోపు ప్రభుత్వం న్యాయబద్ధమైన వర్గీకరణ చేపట్టకపోతే 11న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అందరం కోరుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను ఆదుకోవడం అనేది తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అని మనం గుర్తించాం. అట్లనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కోరుకుంటున్న వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు, మరి న్యాయమని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఆ న్యాయం కోసం, ఆ న్యాయాన్ని సాధించడం కోసం తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని, ఆ కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత, చేయూతనివ్వాల్సిన బాధ్యత, వారిని నిరంతరం స్మరించుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. అమృత్ సిటీలో భాగంగా పాల్వంచ మున్సిపాలిటీలో డ్రోన్ సర్వే నిర్వహించారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. అమృత్ స్కీమ్ లో రాష్ట్రంలో మొత్తం 23 మున్సిపాలిటీలను గుర్తించింది కేంద్రం. ఇందులో భాగంగా అమృత్ 2 కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు జిల్లా కలెక్టర్. ఈ డేటా క్యాప్చర్ చేయడానికి సర్వే ఆఫ్ ఇండియా తరఫున ఈ డ్రోన్ సర్వే చేయడం జరుగుతుంది. సో మన పాల్వంచ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుందో, అది మనకి బిల్డింగ్ ఎక్కడ, చెరువులు, రోడ్లు ప్యాటర్న్, తర్వాత మెయిన్గా రెసిడెన్షియల్ ఏరియా, ఇండస్ట్రీస్, కమర్షియల్ ఏరియా, ఇట్లా మనకి ప్రస్తుతంగా ఎట్లా ఉందో దీని ద్వారా మనకి తెలుస్తుంది. సో దట్ ఇంకా ఫ్యూచర్లో మన పట్టణానికి ఏ దిశలో తీసుకుపోవాలో దీని ద్వారా మనకి. కేరళలోని అరేబియా సముద్రంలో సిక్కోలు వాసులకు పెను ప్రమాదం తప్పింది. ఉపాధి కోసం కేరళ రాష్ట్రానికి వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల బోటుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో శ్రీకాకుళం జిల్లా వాసుల మత్స్యకారుల బోటు మునిగిపోతుండడం గమనించిన మరో బోటులోని మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 20 మంది మత్స్యకారుల్ని కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సురక్షితంగా బయటపడిన 20 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలోని సంత బొమ్మాలి మండలం దేవులనాథాడు, భావనపాడు గ్రామాలకు చెందినవారు. వీరంతా ఉపాధి కోసం ఇలా ప్రాణాలకు తెగించి చేపల వేటకు వెళ్తుంటారు. విశాఖపట్నం చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ క్రషింగ్ మిషన్ గంటల కొద్దీ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడ్లబండ్లపై చెరుకు తెచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన విరమించేందుకు పోలీసులు రావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. బహిరంగ మార్కెట్లో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్నలు బార్లు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా కోసం ఉదయం నుంచి సహకార సంఘాల గోడౌన్లు, రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో వ్యవసాయ కేంద్రం దగ్గర రైతులు బార్లు తీరారు. యూరియా కోసం పాస్ బుక్లు, చెప్పులు, ఇటుకలను క్యూ లైన్స్ లో వరుసగా పేర్చి వేచి చూస్తున్నారు. ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ మొత్తం కావాల్సి వస్తుంది. గత 9 సంవత్సరాల నుంచి లేనిది మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుడు, తర్వాత ఈ తువ్వాలలు పెట్టుడు, ఈ ఒక్కొక్క సంచి ఒకటే సంచి 10 ఎకరాలు ఉండని ఒకటే సంచి, ఈ ఒక సంచి పోయి ఎక్కడ పోసుడు దేనికి వెళ్ళడు అర్థమైతలేదు. మరి ఈ రైతులు అనేటోళ్ళకు మరి సపరేట్ పింఛనో మన్నో ఇచ్చి సపరేట్ ఈ లండుదానం ఎత్తిన వాళ్ళందరినీ ఇదే విధంగా రైతులకు కూడా పింఛన్ ఇస్తే సపరేట్ ఇంటికాడ కూకుండా వ్యవసాయం చేయకనే ఉంటారు కదా. ఇవన్నీ ఉచిత పథకాలు పెట్టి ఈ యూరియా కోసం లైన్లు పట్టుకుంది కథేది కార్ఖానా. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం గుండ్ల సింగారంలో తల్లికే తల్లిగా సేవలు చేస్తున్న రిజ్వానా పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తల్లి అనారోగ్యానికి గురి కావడం, తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఓవైపు బడికి వెళ్తూనే మరోవైపు కన్న తల్లికి పసి వయసులోనే సేవ చేస్తోంది చిన్నారి రిజ్వానా. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం వచ్చిన అధికారులు రిజ్వానా కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయారు. విషయం మీడియాలో రావడంతో విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సలీమాను ఆదుకోవాలని జిల్లా అధికారుల్ని రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పెన్షన్ ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడం, ఆ చిన్నారే వంట చేయాల్సి రావడంతో ఆమెకు భోజన సదుపాయం కూడా కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజ్వానా అనే పాప మా స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. తను చాలా దీనమైన స్థితిలో ఉందండి. తల్లి పరిస్థితి ఏం బాగోలేదు. ప్రతిరోజు కూడా ఈ పాప వాళ్ళ అమ్మకు సేవలు చేసుకొని బడికి రావాల్సి వస్తుంది. మధ్యాహ్నం వెళ్ళి ఒకసారి వాళ్ళ అమ్మని చూసుకొని వస్తుంది. ఏ ఆధారం లేదు. తన బాల్యాన్ని కూడా కోల్పోతుంది. తనకు ఒక అన్న మాత్రమే ఉన్నాడు, అతడు కూడా చిన్నవాడే. కాబట్టి వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దాతలు ఎవరైనా, ప్రభుత్వం కానీ ఈ పాపకు చేయవలసిన సహాయం ఏమైనా ఉంటే చేయగలరని మా పాఠశాల తరఫు నుంచి కోరుకుంటున్నామండి. సికింద్రాబాద్ లో బాంబు కాల్ కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. హోటల్లో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు చేసిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో సోదాలు జరిపారు. అయితే ఏమీ లేకపోవడంతో ఫేక్ కాల్ గా తేల్చారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించారు. హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా నడుపుతున్న ట్రావెల్ బస్సులపై నిఘా పెట్టిన ట్రాఫిక్ పోలీసులు ట్రావెల్ బస్సుల రికార్డుల్ని పరిశీలించారు. ఆన్లైన్లో బకాయిలు ఉండి బకాయిలు చెల్లించకుండా ఉన్న బస్సుల్ని సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.